పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు జనవరి 26వ తేదీ 2024 సంవత్సరం. అపోస్తలుడైన పౌలుగారి ప్రియ శిష్యులు పునీత తీతు మరియు పునీత తీమోతి వారల సంస్మరణ దినము. మొదటి పఠనము. అపోస్తలుడైన పౌలుగారు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. క్రీస్తు యేసు నందు జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడు పౌలు, నా ప్రియ పుత్రుడు తిమోతికి వ్రాయునది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థనలయందు రేయింబవలు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలు అర్పించుచున్నాను. నీ కన్నీరు తలచుకుని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయ తల్లి యునేకేలోనూ ఉండెడిది. కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలో ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలే పాటుపడుము. ఇది ప్రభువు వాక్కు. మొదటి పఠనము. అపోస్తలుడైన పౌలు గారు తీతుకి వ్రాసిన లేఖ. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. దేవుని సేవకుడు క్రీస్తు యేసుని అపోస్తలుడైన పౌలు నుండి ఎన్నుకొనబడిన దేవుని ప్రజల విశ్వాసమునకు తోడ్పడుటకు, భక్తి జీవన సంబంధమగు సత్యమును బోధించుటకు, నిత్య జీవమును గూర్చిన నమ్మకము వారికొసగుటకు నేను ఎన్నుకొనబడితిని. ఈ నిత్య జీవమును దేవుడు చాలా కాలము క్రితమే వాగ్దత్తమునర్చెను. ఆయన ఎన్నటికీ అసత్యమాడడు. కనుక యుక్త సమయమున తానొనర్చిన వాగ్దానమును ఆయన ప్రదర్శించెను. నాకు అప్పగింపబడిన ఈ విషయమును మన రక్షకుడైన దేవుని ఆజ్ఞచే నేను ప్రకటించుచున్నాను. విశ్వాసము నందు సహపాలివాడు నా నిజమైన కుమారుడు తీతుకు వ్రాయుచున్నాను. తండ్రి దేవుని నుండి మన రక్షకుడు క్రీస్తు యేసు నుండి నీకు కృప, సమాధానము. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ఇంకనూ తీర్చిదిద్దబడవలసిన వాటిని క్రమపరచుటకు ప్రతి నగరము నందు దైవ సంఘమునకు పెద్దలను నియమించుటకు నిన్ను నేను క్రీటులో వదిలి వచ్చితిని. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 1 నుండి 2, 2 నుండి 3, 7 నుండి 8 మరియు 10వ వచనములు. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుడు. ప్రభువుపై నూతన గీతము పాడుడి. విశ్వధాత్రి ప్రభువుపై నూతన గీతము పాడుడి. నూతన గీతములతో ఆయనను స్తుతించుడి. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుడు. ప్రతి దినము ఆయన రక్షణ కార్యములను ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల ప్రజలకు వెల్లడి చేయుడు. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుడు. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును స్తుతింపుడు. మహిమ, ఘనత ప్రభువునకే చెల్లింపుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుడు. ప్రభువు మహారాజు. ఆయన నేలను కదలకుండునట్లు పదిలపరచును. ఆయన న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని అన్యజాతులకు తెలియజేయుడు. అందరూ ప్రభువు మహాకార్యములను ఎల్ల జనులకు వెల్లడి చేయుడు.
సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 26వ వచనము నుండి 34వ వచనము వరకు. యేసు జనసమూహముతో ఇట్లు పలికెను, దేవుని రాజ్యము ఈ విధముగా ఉండును. విత్తు వాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రేయింబవళ్ళు నిద్రపోవుచు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు ఇంకనూ ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవ గింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటి కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఎదుగును. ఆకాశ పక్షులు దాని నీడన తలదాచుకొనును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉపమానముల అర్థమును తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకోవాల్సిందిగా మా ఆకాంక్ష. ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో ఆధ్యాత్మిక మేలులు పొందాలని ఆశిస్తున్నాము. చూసి లైక్ చేసినందుకు ధన్యవాదములు. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీకు తోడై యుండునుగాక. ఆమెన్.